Hello everyone, welcome back to the Tara IAS, Think IAS, Think Tara. So as a part of Abhyasana program, we are covering the each and every topic of UPSC in a daily basis. So ప్రతిరోజు కూడా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ప్రోగ్రామ్ ఫర్ మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆఫ్ ద యూపీఎస్సీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద క్లాస్ డిస్కషన్. సో ఈరోజు మన యొక్క క్వశ్చన్ ఏంటమ్మా, ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ద GS4 టాపిక్. సో GS4 పేపర్ అనేటువంటి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ టాపిక్లోంచి ఈరోజు ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో లెట్ మీ రీడ్ అవుట్ ద క్వశ్చన్. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ హ్యూమన్ గ్రీడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, indicating the direction in which extinction of organisms including human beings is heading towards the loss of life on the earth. How do you put end to this, protect life and bring equilibrium between the society and to the environment? Okay, so question అనేది కొంచెం ఈ బిట్ ఆఫ్ లెంగ్దీ క్వశ్చన్గా మనం అక్కడ చూడొచ్చు. ఓకే, అండ్ ద కీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వర్డ్స్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద గ్లోబల్ వార్మింగ్, second one is the climate change. So both climate change and global warming are the major sins done by the humankind. Okay, so mankind చేసినటువంటి greatest sins ఏవైనా ఉన్నాయంటే, so first one is the global warming and second one is the climate change. Okay, so both are done by the human greediness in the name of development. Okay, so indicating the direction in which extinction of organisms including హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ద లాస్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్. అంటే ఏంటి, ఈ యొక్క డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎవరికి ఇంపాక్ట్ అంటే, సో ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఎంటైర్ లైవ్లీహుడ్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో మనుషులే కాదు, సో భూమి మీద ఉన్నటువంటి ఫ్లోరా కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, ఏవి కూడా ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ లీడ్ టు ద ఎక్స్టింక్షన్, అంటే అంతరించిపోయేటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి ముఖ్య కారణాల కింద వీటిని మనం చెప్పచ్చు. ఓకే, సో హౌ డు యూ పుట్ ఎండ్ టు దిస్ అండ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్ అండ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద సొసైటీ అండ్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఈ గ్లోబల్ వార్మింగ్ని ఏ విధంగా నల్లిఫై చేయాలి, క్లైమేట్ చేంజ్ని ఎట్లా మిటిగేట్ చేయాలి అనేటువంటి అంశాల మీద ఎలాంటి వాదన వినిపించాలి. ఓకే, సో హౌ డు యూ పుట్ ఎండ్ టు దిస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఏబుల్ టు బ్రింగ్ ఈక్విలిబ్రియం ఇన్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ద ఎన్వైరన్మెంట్. ఓకే, సో క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ బట్ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సో 2024 యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ యొక్క అప్రోచ్లోకి మనం వెళ్దాం. ఎట్లా రాయాలి జనరల్గా, సో ఈజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అవుట్కమ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఉన్నటువంటి బెస్ట్ అప్రోచ్ని నేను మీకు పరిచయం చేస్తాను. సో హౌ డు యూ ఇంట్రడ్యూస్ దిస్ లెంగ్దీ క్వశ్చన్? సో యాజ్ మెన్షన్ దట్ దే టాకింగ్ అబౌట్ ద హ్యూమన్ గ్రీడ్, సో ఎథికల్ పర్స్పెక్టివ్లో రాయాలి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ GS3లో ఉన్నటువంటి కాంటెక్స్తో క్వశ్చన్ అడిగారు, కానీ బట్ ద క్వశ్చన్ కేమ్ ఇన్ ద ఎథిక్స్ పేపర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ కాల్డ్ హ్యూమన్ గ్రీడ్. సో మానవుని దురాశ. ఓకే, సో చిన్నప్పుడు మనం చదువుతూ ఉంటాం దురాశ దుఃఖానికి చేటు అని. ఓకే, సో హ్యూమన్ గ్రీడ్ గాంధీ గారు ఏం చెప్పారు? సో లెట్స్ బిగిన్ విత్ ద గాంధీజీ కోట్. ఓకే, కాన్ఫ్లిక్టింగ్ ద హ్యూమన్ నీడ్స్ అండ్ గ్రీడ్ అంటే ఏంటి? సో గాంధీజీ ఆల్వేస్ టాక్స్ అబౌట్, సో వెన్ యూ వాంట్ టు బ్రింగ్ సంథింగ్, వెన్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, సో వాట్ ఎవర్ యూ నీడ్ దట్ మచ్ యూ ఓన్లీ టేక్. ఓకే, నీకు ఎంత అవసరం అవుతుందో అంతే తీసుకో, అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, దట్ బిగేమ్ ఏ గ్రీడీ థింగ్. సో ఖచ్చితంగా హ్యూమన్ వాంట్స్ విల్ బీ ఎండ్లెస్, హ్యూమన్ వాంట్స్ ఆర్ మెనీ అనేటువంటి విషయాన్ని మీకు తెలుసు. ఓకే, బట్ వాట్ ఎవర్ వీ నీడ్, సో ద థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ వాట్ యూ నీడ్, నాట్ ఫర్ ద గ్రీడ్. ఓకే, సో వీ కెన్ యూజ్ ద కోడ్, ద ఎర్త్ ఈస్ సాటిస్ఫైడ్ ఎనఫ్ టు ఫీడ్ ద నీడ్, నాట్ ద గ్రీడ్. ఓకే, అనేటువంటి కోడ్తో మీరు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినట్టయితే, సో ఒక బెస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఈ క్వశ్చన్కి దక్కుతుంది. ఓకేనా, అండ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ గివింగ్ ద ఇంట్రడక్షన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద అన్చెక్డ్ డెవలప్మెంట్. సో ఈ యొక్క ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో ఒక అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ని క్రియేట్ చేస్తూ ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, సో ఎకలాజికల్ డిస్రప్షన్ వల్ల, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎకో సిస్టమ్స్ అనేవి
ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి, దీనివల్ల ఎర్త్ మీద ఉన్నటువంటి లైఫ్కి ఏ విధమైనటువంటి థ్రెట్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా బ్రీఫ్గా కోడ్ తర్వాత మీరు 1 or 2 లైన్స్లో మెన్షన్ చేస్తే దట్ విల్ బీ ఏ ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ టు దిస్ క్వశ్చన్. ఓకే, సో ఆ విధంగా మీరు ఆలోచించాలి. సో ఐ కెన్ గో విత్ ద ఆన్సర్లోకి వెళ్ళిపోయి మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. సో యూ హ్యావ్ టు థింక్. ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు యూ నీడ్ టు యూజ్ యువర్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మన యొక్క తారా ఐఏఎస్ యొక్క అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూ నీడ్ టు థింక్. ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచింపజేయాలి అనేదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో వెన్ ఐ సే ఆన్సర్స్ ఇన్ ఏ లైన్ టు లైన్ ఫార్మాట్, ఆటోమేటికల్లీ మీకు ఏమవుతుంది, స్పూన్ ఫీడింగ్లా ఉంటుంది. ఓకే, సో బెటర్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కావాలంటే ఖచ్చితంగా బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ అప్ ఏ అవుట్లైన్. సో నేను అవుట్లైన్ ఇస్తాను, మీరు ఏం చేస్తారు, సో దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ని ఎలా రాయాలి అనే దాని మీద ఆలోచన చేయండి. ఓకే, రైట్. సో నౌ లెట్ us మూవ్ టు ద మేజర్ ఎజెండా ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో హ్యూమన్ గ్రీడ్ అనే దాని గురించి మనం మెన్షన్ చేస్తూ, సో హ్యూమన్ గ్రీడ్ అనేది ఏ విధంగా లైవ్లీహుడ్ని థ్రెటన్ చేస్తుంది అనేటువంటి విషయం మీద ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ వీ నీడ్ టు హైలైట్ ద కీ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనకి హ్యూమన్ వాంట్స్ ఆర్ మెనీ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. సో మానవుని అవసరాలకు ఏం చేస్తున్నాడు, హీ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ ద రీసోర్సెస్. సో చెట్లు నరుకుతున్నాడు, మినరల్స్ని ఓవర్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఫిషింగ్ కానివ్వండి. ఓకే, లేదా మనకున్నటువంటి ఫారెస్ట్ ఏరియాని నరికేసి సో వాటిని ప్లాంటేషన్స్ కింద, అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద, లేదా కన్స్ట్రక్షన్ ఏరియాస్ కింద మార్చేస్తున్నారు. సో ఓవరాల్ డిఫారెస్టేషన్ అండ్ మైనింగ్ వల్ల ఏమవుతుందమ్మా, రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. సో వెన్ ఎవర్ ద రీసోర్స్ ఆర్ గెటింగ్ ఎక్స్ప్లాయిట్, ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ యాజ్ డీగ్రేడింగ్ ఇన్ టు ఇర్రివర్సిబుల్ వే. ఓకే, సో ఈ విధంగా రీసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది మొట్టమొదటి అంశం కింద మనం చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద కార్బన్ ఎమిషన్స్. సో ఎమిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వి అండర్స్టాండ్. సో ఎందుకంటే ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ వల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏం చేస్తాయమ్మా, సో దే విల్ బీ వెరీ మచ్ ఏబుల్ టు వార్మ్ అప్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్. సో ఎర్త్ అట్మాస్ఫియర్ అంతా కూడా వేడిగా మార్చేస్తున్నాయి. సో దేర్ బై రైజింగ్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్. ఎర్త్ మీద ఉన్నటువంటి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి రైజ్ అవ్వడం వల్ల, ఎస్పెషలీ దీనివల్ల పోలార్ ఏరియాస్కి విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ద పోలార్ ఐస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ గెట్టింగ్ మెల్టెడ్. సో మెల్ట్ అయినటువంటి పోలార్ ఐస్ క్యాప్స్ అంతా కూడా దే ఆర్ ఫిల్లింగ్ ద సీస్ అండ్ ఓషన్స్, దేర్ బై కాజింగ్ ద ఓషన్ లెవెల్ రైజ్. ఓకే, సముద్ర మట్టంలో ఉన్నటువంటి నీటి లెవెల్ పెరిగిపోవడం వల్ల లో లయింగ్ ఏరియాస్ అన్ని, కోస్టల్ ఏరియాస్ అన్ని కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, ఇట్స్ ఎ క్యాస్కేడిక్ ఆఫ్ డిసాస్ట్రోఫిక్ ఈవెంట్స్ కింద మనం చెప్తాం. అంటే ఏంటి, ఒక సీక్వెన్షియల్గా వన్ బై వన్ డిజాస్టర్స్ అన్నీ కూడా ఈ కార్బన్ ఎమిషన్స్ వల్ల జరుగుతాయి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అకార్డింగ్ టు ద ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉన్నటువంటి ఐపీసీసీ సంస్థ అంటాం దీన్ని, 1.2 టెంపరేచర్ కంటే ఎక్కువ రైజ్ అయితే, ఓకే, సో దట్ విల్ బీ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్, దట్ విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బయోడైవర్సిటీ లాస్. బయోడైవర్సిటీ అంటే ఏంటమ్మా, జీవ వైరుధ్యాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. ఓకే, సో ఎర్త్ ఈజ్ ద హ్యాబిటబుల్ ప్లేస్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, రెప్టైల్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దే హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ హోల్డింగ్ బై ద ఎర్త్. అకార్డింగ్ టు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, WWF అంటాము, లేదా ఐయుసిఎన్ డేటా ప్రకారం మనం తీసుకున్నట్టయితే సో ద ఎక్స్టింక్షన్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో స్పీషీస్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల బయోడైవర్సిటీని మనం కోల్పోతున్నాము. ఓకే, స్పీషీస్ రిచ్నెస్ పోతుంది. ఓకే, స్పీషీస్ యూనిక్నెస్ పోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వెన్ వీఆర్ డిస్ట్రాయింగ్ ద హ్యాబిటాట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రెసిడెన్షియల్ ప్లేస్ ఫర్ లివింగ్ ఆర్గానిజం. ఎప్పుడైతే తనకు ఇంటిని కోల్పోతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, సో ద యానిమల్ విల్ గెట్ ప్యానిక్ అండ్ యానిమల్ విల్ గెట్ స్లోలీ పెరిషింగ్ ఫ్రమ్ ద ఎకోసిస్టమ్. ఓకే, సో దాన్ని ఎక్స్టెన్షన్ అనేది సో ర్యాపిడ్ పేస్లో జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టూ మచ్ ఆఫ్ హ్యూమన్ గ్రీడ్ ఇన్ డిస్ట్రాయింగ్ ద ఎకోసిస్టమ్స్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీ. సో సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటమ్మా, హియర్ ద కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే సోషల్లీ ఫార్వర్డ్ పీపుల్ ఉంటారో సో దే వేర్ గ్రాబింగ్ ద పవర్, దే వేర్ హోల్డింగ్ ద రీసోర్సెస్ అండ్ దే వేర్
unprecedentedly exploiting all the forest resources as well as the mineral resources. సో ఇక్కడ అగ్రవర్ణాలుగా పిలువబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే వేర్ టార్గెటింగ్ ద వల్నరబుల్ కమ్యూనిటీస్. సో వాళ్ళని కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ, ఓకే, వాళ్ళు ఫారెస్ట్, సపోజ్ మనకి షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఉన్నారనుకోండి, లేదా ఫారెస్ట్ డ్వెల్లింగ్ ఇండివిజువల్స్ ఉన్నారనుకోండి, ఓకే, లేదా పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారనుకోండి, సో వాళ్ళ లైవ్లీహుడ్ని డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళ లోకల్ డే టు డే బిజినెస్ని డిస్టర్బ్ చేస్తూ, ఓకే, ఎన్వైర్న్మెంట్ని ఇంపాక్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. సో అన్ఈక్వల్ ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఎవరి మీద పడుతుందమ్మా? సో వీళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా బంగ్లాలు కట్టుకొని, కార్లు కొనుక్కొని, ఏసీలు వేసుకొని ఉంటున్నారు. సో ఏసీ వేయడం వల్ల వచ్చేటువంటి డిజాస్టర్స్ కాన్సిక్వెన్స్ అంతా కూడా ఎవరు భరిస్తున్నారు? వల్నరబుల్ కమ్యూనిటీస్ అంతా కూడా భరిస్తున్నారు. ఓకే, సో డెవలపింగ్ కంట్రీస్ రిలీజ్ చేసేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల సో కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా థ్రెట్ ఉంటుంది. బికాస్ ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల మనకి ఏమవుతుంది? పోలారైజ్ క్యాప్స్ మెల్ట్ అవుతున్నాయి. పోలారైజ్ క్యాప్స్ మెల్ట్ అవడం వల్ల సీ లెవెల్ రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరు? ద పీపుల్ హూ లివ్స్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. సో ఈ విధంగా వల్నరబుల్ కమ్యూనిటీస్ అంతా కూడా ఎక్కువగా ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ వల్ల, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దీనివల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఏ ఎథికల్ పర్స్పెక్టివ్, దట్స్ నాట్ ఇన్ ఏ ఎథికల్ వే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ అన్సస్టైనబుల్ ఆర్ ర్యాపిడ్ అర్బనైజేషన్. సో మనకి రీసెంట్గా అకార్డింగ్ టు స్టడీ 2050 కల్లా దాదాపుగా ఇండియాలో 50% ఆఫ్ ద పాపులేషన్ విల్ కమ్ టు ద సిటీస్. సో ఈ యొక్క అన్సస్టైనబుల్ అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందమ్మా? సో టూ మెనీ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టువర్డ్స్ ద సిటీ. ఓకే, సో సిటీకి మైగ్రేట్ అవుతున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? ఓవర్ క్రౌడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఓవర్ క్రౌడింగ్ జరగడం వల్ల ఏమవుతుంది? దే నీడ్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. సో ల్యాండ్ రిసోర్సెస్ కానివ్వండి, వేరే ఇతరత రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాప్ చేసుకోవడానికి దే విల్ కన్వర్ట్ ద ఫర్టైల్ ల్యాండ్ ఇంటూ కన్స్ట్రక్షన్ ఏరియా కింద మార్చేస్తున్నారు, ఐటీ పార్క్స్ కింద మార్చేస్తున్నారు, లేదా అమ్యూజ్మెంట్ పార్క్స్ కింద మార్చేస్తున్నారు. వాట్ ఎవర్ ద థింగ్స్. ఓకే, సో దే విల్ టర్న్ ద ఫర్టైల్ ల్యాండ్ ఇంటూ అదర్ ల్యాండ్ పర్పసెస్. సో అదర్ ల్యాండ్ యూజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద మార్చేస్తున్నారు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కాస్త మనకి అదర్ ల్యాండ్ యూజెస్ కింద మారిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ రిస్క్. సో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఏ అన్సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ డెవలప్మెంట్. ఇనీషియల్గా కొంత సక్సెస్ వచ్చినప్పటికీ బట్ లాంగ్ టర్మ్లో మనకి హామ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ బ్రింగింగ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ అండ్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద లాంగ్ టర్మ్ హామ్. ఓకే, సపోజ్ మనకి ఏదైనా ఇండస్ట్రీ డెవలప్ చేసామనుకోండి, టెంపరీగా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓకే, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్తో పాటు మనకి అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా మల్టిపుల్ గిగ్ వర్కర్స్కి కూడా ఉపాధి లభిస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో ఏమవుతుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ద డిజాస్టర్స్ కాన్సిక్వెన్స్ టు ద ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్కి డ్యామేజ్ జరిగితే మనకి డ్యామేజ్ జరిగినట్టే. ఓకే, ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఆల్వేస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ విల్ గివ్ షార్ట్ టర్మ్ గెయిన్స్, బట్ టెక్నాలజీ అనేది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటేనే మనకి లాంగ్ టర్మ్ హామ్ అనేది జరగకుండా ఉంటుంది. బట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంతా కూడా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఉన్నట్టయితే ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ టు ద లాంగ్ టర్మ్ డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు అడ్రస్ ద ఎంటైర్ కాన్సిక్వెన్సెస్ రిగార్డింగ్ ద హ్యూమన్ గ్రీడ్. సో హ్యూమన్ గ్రీడ్ వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మనం చూసాం. నౌ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద రెమెడీస్. సో ఎట్లాంటి రెమెడీస్ని మనం, ఎట్లాంటి ఇంపార్టెంట్ సజెస్టివ్ మెజర్స్ని మనం తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవుట్ ద ఈక్విలిబ్రియం. సో రెస్టోరింగ్ ఈక్విలిబ్రియం వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఖచ్చితంగా ఈక్విలిబ్రియం తీసుకురావడం అనేది ఇట్స్ ఏ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ కాబట్టి, సో మల్టిపుల్ పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంటుంది, పీపుల్ ఉంటారు, బిజినెస్ మెన్ ఉంటారు, గ్లోబల్ కమ్యూనిటీ ఉంటుంది. ఇట్లా అందరూ కూడా సపరేట్గా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ దే హ్యావ్ టు వర్క్ టుగెదర్, దే హ్యావ్ టు కొలాబరేట్ అండ్ దే హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేయాలి? ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలి? దే హ్యావ్ టు బ్రింగ్ బెటర్ పబ్లిక్ పాలసీస్ లైక్ కార్బన్ మీద ట్యాక్సెస్ వేయడం కానివ్వండి. ఓకే, ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ వైపు ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అదే పాటు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసేటువంటి బాధ్యత గవర్నమెంట్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఏ ప్రాజెక్ట్ అన్నా చేపడితే దానివల్ల ఏమవుతుందమ్మా? సో ఇనీషియల్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పటికీ బట్ లాంగ్ రన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్కి అది ఇబ్బంది అవుతుంది. ఓకే, సో లోకల్ పీపుల్కి ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఒక డిజాస్టర్స్ని కూడా తీసుకొచ్చేటువంటి
అవకాశాలు అయితే లేకపోలేదు. ఓకే, సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఎకో సెంట్రిక్ మోడల్స్. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ద్వారా ఎన్వైరన్మెంట్కి నష్టం జరగకుండా సో ముందుకు వెళ్ళేటువంటి ఎకో సెంట్రిక్ మోడల్స్ని కూడా మనం ఖచ్చితంగా తీసుకురావాలి. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ పీపుల్. సో పీపుల్ ఎట్లా ఎంగేజ్ అవ్వాలంటే సో పీపుల్ షుడ్ ఆల్వేస్ ప్రమోట్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అవుట్, ఎంతమంది మనలో ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా ఒక ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ అయినటువంటి జూట్ బ్యాగ్ని కానివ్వండి, పేపర్ బ్యాగ్ని కానివ్వండి ఎంతమంది తీసుకువెళ్తున్నారు? హార్డ్లీ. ఓకే, లేదా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఒక 3-4 కమాడిటీస్ కొన్నారనుకోండి. 3-4 కమాడిటీస్కి మీరు ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అడుగుతున్నారు. ఓకే, పాలిథిన్ బ్యాగ్స్ అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఆల్సో యు ఆర్ ఎస్పెషల్లీ ఇంటెన్షనల్లీ డ్యామేజింగ్ ద ఎన్వైర్న్మెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నేను మనం చెప్తాను. ఓకే, సో సమ్ ఆఫ్ ద పీపుల్ యూబుల్ టు బర్న్ ద వేస్ట్. ఓకే, చాలామంది మనం జనరేట్ చేసినటువంటి వేస్ట్ని తగలబెడతా ఉంటారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ జోన్, మన జోన్లో ఉన్నటువంటి ఏదైనా సరే వీ హ్యావ్ టు మెయింటైన్ ద సస్టైనబుల్ లైఫ్ స్టైల్. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్ని మనం లీడ్ చేసినట్టయితే దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఈక్విలిబ్రియం రెస్టోరేషన్కి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో దాంతోపాటు మనం చేయడంతో పాటు కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ముందు తీసుకెళ్ళినట్టు. ఎగ్జాంపుల్ మనకి సో బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ యూసేజ్ కానివ్వండి. ఓకే, సో ఓపెన్ ఏరియాస్లో గార్బేజ్ని బరీ చేయకుండా డంపింగ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి చేసినట్టయితే ఆబ్వియస్లీ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ లెడ్ కన్జర్వేటివ్ ఇనిషియేటివ్స్. అదేవిధంగా ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ చేయడం, ఓకే, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ని మనం అవగాహన కల్పించడం, ఇట్లాంటివన్నీ కూడా సో మనకి కమ్యూనిటీ లెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద బిజినెస్ మెన్. సో బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్యాపిటలిస్టులు ఉన్నారో, సో దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో దే షుడ్ నాట్ థింక్ అబౌట్ ద ప్రాఫిట్ మోటో. సో ప్రాఫిట్ మోటోనే కాకుండా సో దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్స్ని మెయింటైన్ చేయాలి. సస్టైనబుల్ ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో వీటి వల్ల చాలా వరకు ఓకే ఎన్వైరన్మెంటల్ ఈక్విలిబ్రియంని మనం రెస్టోర్ చేయగలుగుతాము. ఓకే, అండ్ ఫైనల్లీ గ్లోబల్ కమ్యూనిటీ. సో గ్లోబల్ కమ్యూనిటీ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కానివ్వండి, నేషనల్ లెవెల్ లేదా రీజనల్ లెవెల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని మనం చేసుకోవాలి. సో ఎవరికైతే మంచి క్లీన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీని మనం తీసుకున్నట్టయితే లేదా ఆ టెక్నాలజీని మనం పొందినట్టయితే ఏమవుతుంది, వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద పొల్యూషన్ ఆస్పెక్ట్. సో పొల్యూషన్ ఆస్పెక్ట్ కానివ్వండి లేదా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మినిమైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, మిటిగేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటూ లైక్ UNFCCC కానివ్వండి, అదేవిధంగా UNCED కానివ్వండి, ఇట్లాంటి ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మనం రిసోర్స్ అన్నీ కూడా ఆప్టిమల్గా ఎలా యూజ్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా రిసోర్సెస్ అన్నీ కూడా సో లోకల్ లెవెల్కి ఎట్లా పెనిట్రేట్ అవ్వాలి, అందరూ కూడా మల్టీ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ని ఎట్లా ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలను కూడా సో ఈ యొక్క గ్లోబల్ లెవెల్లో మనం ఇంపార్టెంట్ ఎరీనాస్లో మనం మాట్లాడినట్టయితే సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఓవరాల్గా ఒక మెసేజ్ వెళ్తుంది. సో ఆల్ విల్ ఏబుల్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్ అనమాట. ఓకేనా, దాంతోపాటు గవర్నమెంట్ ఆల్సో మనం ఏం చేయాలి, చట్టాలను తీసుకురావాలి. సో లాస్ షుడ్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ఏ వెరీ వెరీ స్ట్రిక్ట్ మేనర్ రిగార్డింగ్ ద ఎన్వైర్న్మెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కఠినంగా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద లేదా ప్రజల మీద కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఈ విధంగా మనం ఎట్లా ఉన్నాయి, కారణాలు ఏంటో చూసాము, వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టు రెస్టోర్ ద ఈక్విలిబ్రియం మనం చూసాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద వే ఫార్వర్డ్ ఏంటో చూద్దాం. సో వీ నీడ్ టు రీఎఫర్మ్ ద నీడ్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్. ఖచ్చితంగా ఈ యొక్క టాస్క్ అనేది ఎన్వైరన్మెంటల్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఇన్ వన్ హ్యాండ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అప్రోచ్లోకి వెళ్ళి గ్లోబల్ కోఆపరేషన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు ప్రమోట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో దే హ్యావ్ టు మెయింటైన్ ద ఎథికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా ఎథికల్ వే ఆఫ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ముందుకు తీసుకువెళ్ళినట్టయితే దానివల్ల ఫ్యూచర్లో మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఇన్ ఏ బెటర్ మేనర్. ఓకే, సో షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా లాంగ్ టర్మ్ గెయిన్స్ గురించి మనం ఆలోచించాలి అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం కన్క్లూషన్లో మాట్లాడుకోవాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ సమ్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ రిగార్డింగ్ ద మిషన్ లైఫ్ అండ్ ఆల్సో ప్రో ప్లానెట్. సో ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్స్ అమ్మ. సో ఈ యొక్క మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ ద్వారా
ప్రో ప్లానెట్ ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా ఒక పాజిటివ్ ఫ్యూచర్ని, ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఎండీవర్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ మిషన్ లైఫ్ ప్రో ప్లానెట్ పీపుల్ ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేసినట్టయితే ఒక అద్భుతమైనటువంటి సొసైటీని, ఒక ఎకో ఫ్రెండ్లీ సొసైటీని, అదేవిధంగా ఈక్విలిబ్రియం ఉన్నటువంటి డెవలప్మెంట్ని కూడా మనం చూడగలుగుతాము. సో దట్ ఈస్ వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆల్ మీన్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని ఫాలో చేయండి అమ్మా. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా మీకు టైం టు టైం అప్డేటెడ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీని ద్వారా ఏ రోజు సెషన్ కూడా మిస్ కాకుండా మన దగ్గర తారాయస్లో అప్డేట్ అయినటువంటి ప్రతి ఫ్రీ కంటెంట్ని కూడా మీరు చూడగలుగుతారు. ఓకే, అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మన వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్, ప్లీజ్ ఫాలో అవర్ యూట్యూబ్. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటమ్మా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో ఆల్సో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.